నెల్లిపూడి గడ్డపై పసుపు జెండా రెపరెపలాడింది. పోలవరం జిల్లా గంగవరం మండలంలో కూటమి ప్రభుత్వ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 హామీలతో పాటు చెప్పనివి కూడా అమలు చేస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నాం అంటూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా నడిపించారు. ఇక ఇదే వేదికగా తెదేపాలోకి భారీ చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితో కలిసి సిఆర్ఎల్టీ ఫౌండేషన్ చైర్మన్ బుడ్డిక సతీష్ గౌడ్ సహా 50 మందికి పైగా కార్యకర్తలకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే శిరీషాదేవి. గ్రామ స్వరాజ్యం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే శిరీషాదేవి పేర్కొన్నారు. సేవా కార్యక్రమంలో ఆయన చేసుకుంటూ పాటు ఉంటూ ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి నచ్చి మన నియోజకవర్గాన్ని కూడా ఎంతో కొంత ఆయన వంతు సహాయం చేయాలని చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయనతో పాటు 50 మంది కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఒకటే అంటున్నారు, ఈరోజు ఏజెన్సీ ప్రాంతం చాలా డెవలప్ చెందాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రాంతంలో కూడా ఇప్పటికీ కొన్ని మనం రోడ్లకి ఇబ్బంది పడతా ఉన్నాం. అది చూస్తే మీ అందరికీ తెలుసు ఆ సమస్య ఎక్కడుందన్నది. ఏళ్ల తరబడిగా ఇదే సమస్యలతో ప్రజలతో పాటు మనము మమేకమై ఉన్నాము. ఇప్పటికే 2 సంవత్సరాల్లో మనం ఏదైతే చేయాలో దానికి మించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం తీసుకొచ్చి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక జిల్లాను కూడా మన రంపచోడవరం తీసుకొచ్చి ఎక్కడో పాడేరులో ఉన్నటువంటి జిల్లా చేసి ఈరోజు ఇక్కడ మన రంపచోడవరం పోలవరం జిల్లాగా మనం పేరు పొంది, మొన్నే మీరు అందరూ చూశారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రాంతానికి వచ్చి ఏజెన్సీకి భరోసా ఇచ్చి రాబోయే రోజుల్లో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా మన ప్రాంతానికి తీసుకొస్తామని, మల్టిపుల్ హాస్పిటల్ తీసుకొస్తామని, అదేవిధంగా టెక్నిక్ కాలేజీలు తీసుకొస్తామని, ఏదైతే జిల్లా యంత్రాంగం ఉండడానికి పక్కా బిల్డింగ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తామని, ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే అధికారుల కొరత ఉందో వాటిని కూడా పూర్తి స్థాయిలో నింపి పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మాదిరికరమైనటువంటి ఒక మంచి నియోజకవర్గంగా, ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతామని మొన్న ముఖ్యమంత్రి గారు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎమ్మెల్యేగా మేము కూడా ఈ 2 ఏళ్లలో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమంతో పాటు మేము కూడా మా సొంత డబ్బులతో, సొంత నిధులతో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాము. మాకు చేదోడు వాదోడుగా ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ లీడర్స్, పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండి మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ అయిందో దాంట్లో అధిక మెజారిటీ వచ్చినటువంటి మండలం మన గంగవరం మండలం. దాంట్లో మొన్నటి వరకు కూడా నెల్లిపూడి అంటే కొంచెం మనకి టీడీపీకి ఒక నెగిటివ్గా ఉండేది, ఎక్కువ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండడము, మైనస్లో మనం ఉండేవాళ్ళం. కానీ ఈసారి ఖచ్చితంగా ఈ నెల్లిపూడి పంచాయతీ, గంగవరంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ కూడా గెలుస్తామని మన నాయకులు, కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మంచి భరోసా అని మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే